అందరికీ నమస్కారం. ఇవాల్టి మన న్యూస్‌లో హెరిటేజ్ సంస్థ ఈడీ నారా బ్రాహ్మణి గారు మనతో ఈ విధంగా పంచుకుంటున్నారండి. ఆవిడ మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ ప్రోగ్రామ్‌లో బిజినెస్ టుడే సంస్థతో పాల్గొన్నప్పుడు ఆవిడని ఒక క్వెషన్ అడిగారండి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మీకు లేదా అని చెప్పి అడిగారండి. ఆవిడ దానికి స్మూత్‌గా డీల్ చేసి సమాధానం చెప్పారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇదే క్వెషన్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు అని చెప్పి, నో అనే చెప్తానండి. ఎందుకంటే లక్షల మంది మహిళా రైతుల్ని, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించే అవకాశం నాకుంది. దాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకుంటాను నేను అనుకోను. అండ్ చాలా మందిపై ప్రభావం చూపించే అవకాశం నాకు ఈ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ద్వారా లభించింది కాబట్టి నేను అవకాశాన్ని వదులుకోను. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా పోషణ అండ్ హెల్త్ పైన, ఫీల్డ్స్ పైన నాకు చాలా ఇష్టం. అంటే ఆరోగ్యం అండ్ పోషణ రంగం పైన, న్యూట్రిషన్ రంగం పైన ఆవిడకి చాలా ఇష్టం అంట. అందుకని చెప్పి నేను ఆ అవకాశాన్ని వదులుకోను. అందులోనే ముందుకు వెళ్తే ఇంకా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేస్తూ అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. ఇంకా మనకి ఈరోజు న్యూస్‌లో సిద్ధంగా ఉండు విశాఖ అంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేశారంటండి. ఎందుకనంటే ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ అనేది అక్కడ విశాఖలో స్థాపిస్తున్నారంట. త్వరలో రాబోతుందంట. అందుకని చెప్పి ఇలా ట్వీట్ చేశారు. సాంకేతిక రంగంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ మన విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసుకుంటుందండి. అక్కడ కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ ఇలాంటివన్నీ కూడా తాత్కాలిక క్యాంపస్లు స్టార్ట్ చేసి శాశ్వత క్యాంపస్కి శంకుస్థాపన జరిపించుకుంటున్నారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఐటీ దిగ్గజ సంస్థలన్నీ విశాఖకు రాక అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళకి గూగుల్, రిలయన్స్ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి 1000 మెగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారండి. అందుట్లో కాక సిఫీ 500 మెగావాట్ల డేటా సెంటర్కి ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పుకుందంట. సో టెక్నాలజీ అనేది డెవలప్డ్గా ఉంది. అండ్ అన్నీ కూడా మన విశాఖకు వచ్చేస్తున్నాయి. యంగ్స్టర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ, సాఫ్ట్వేర్ ఫీల్డ్ జాబ్ హోల్డర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెళ్తున్నారు. రేపు మన ఏపీ వాళ్ళు ఏపీలోనే, విశాఖలోనే చాలా హ్యాపీగా చేసేసుకుంటారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా వచ్చింది. కొత్తగా ఆలోచనలు వచ్చి ఇండస్ట్రీ ఫీల్డ్లో ఎవరైతే ముందుండాలనుకుంటున్నారో, కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది అమరావతిలో ఉంది. సో ప్లీజ్ అందరూ యూజ్ చేసుకోండి. టెక్నాలజీని ఎలా డెవలప్ అవుతుందో తెలుసుకోండి. రోజు పేపర్ చూడండి. అవేర్నెస్ కల్పించుకోండి. అందరికీ చెప్పండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.